హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 106. శృతి దీక్షని మర్డర్ అటెంప్ట్ చేయబోతుంది కదా, ఆ తర్వాత నుంచి కథ. ఆ పక్కనే ఓ ప్లేట్లో యాపిల్స్తో పాటు చాక్ కనిపిస్తుంటే దాన్ని తీసుకొని వచ్చి దీక్ష కడుపు మీద కసిగా పడవబోతుంది. అప్పుడే ఒక చెయ్యి శృతి చేతి మీదకి బలంగా వచ్చి చేరి తన చెయ్యిని మెలితిప్పుతూ ఉంటుంది. శృతి దీక్ష అటువైపుగా చూసేసరికి యష్ పళ్ళు నూరుతూ శృతి చెయ్యిని మెలతిప్పుతుంటాడు. దాంతో చేతిలో ఉన్న చాక్ కింద పడుతుంది. సడన్గా యష్ రావటం ఇద్దరూ ఆశ్చర్యంగానే చూస్తుంటారు. ఎన్నిసార్లు నా భార్యని చంపాలని చూస్తావే అంటూ శృతి చెంపన గట్టిగా ఒకటి పీకుతాడు. ఆ ఫోర్స్కి వెళ్ళి శృతి ఆమెడ దూరంలో పడుతుంది. ఎక్కడ పొడుస్తుందేమో అని భయపడిన దీక్ష కంగారుగా వచ్చి యష్ పక్కకి చేరుతుంది. భయపడుతున్న దీక్ష భుజం మీద చేయి వేసి తట్టి తర్వాత కింద పడి ఉన్న శృతి వైపు చూస్తూ, నీ పరిస్థితి ఇంతకు దిగజారిపోయినా నీకు ఇంకా బుద్ధి రాలేదంటే నువ్వు మనిషివి కాదు, ఒక నరరూప రాక్షసివి అని కోపంగా తిడతాడు. యష్ అలా తిడుతుంటే శృతి కన్నీళ్ళు పెట్టుకుంటూ పైకి లేచి, ప్రేమ ప్రేమ అంటూ నా వెంట తిరిగిన నువ్వు ఇప్పుడు నరరూప రాక్షసువని తిడుతుంటే భరించలేకపోతున్నాను యష్. నువ్వు నాకు ఎంతో ఆప్యాయతని పంచావు. నాకు ఏదైనా చిన్న బాధ కలిగినా అడుగడుగునా నాకు సహాయం చేస్తూ తోడుగా ఉన్నావు. జాబ్ చేస్తానన్నా నేను ఎక్కడ కష్టపడిపోతాననే బాధతో వద్దని అపురూపంగా చూసుకున్నావు. నాకు ఆరోగ్యం బాగలేకపోతే నీ ఆరోగ్యం పాడైనట్టుగా బాధపడ్డావు. నాకు ఇంజెక్షన్ చేస్తుంటే నీ ప్రాణం పోతున్నట్టుగా అల్లాడిపోయావు. నన్ను ఒడిలోకి తీసుకొని పసిపాపలా నాకు మందులు వేశావు. ఇప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి యష్. నేను పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నాక నీ ప్రేమ విలువ నాకు తెలిసి వస్తుంది. నాకు మళ్ళీ ఆ ప్రేమ కావాలనిపిస్తుంది. నీ ప్రేమకు కరువయ్యే నేను ఇంకా పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నాను. నీ ప్రేమ కోసం పిచ్చిదాన్ని అయిపోతున్నాను యష్ అంటూ ఏడుస్తుంటుంది. ఒకప్పుడు తనని అలా చూసినందుకు తన మాటల ద్వారా యష్కి ఇంకా విరక్తి కలుగుతుంటుంది. రూమ్లో ఆ కెమెరా పెట్టింది కూడా నీతో శారీరక సంబంధం ఉందని వంకతో నీకు మరో భార్యగా రావడం కోసమే యష్. ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఇవన్నీ మామూలే కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి నన్ను రెండవ భార్యగానైనా పెళ్లి చేసుకో యష్, ప్లీజ్ అంటూ చేతులు జోడించి వేడుకుంటుంది. చి, నోర్మి, నీ నోటితో పెళ్ళి భార్య అనే పవిత్రమైన పదాలు పలికితే కూడా ఆ పదాలకి భ్రష్టు పట్టిపోతుంది. నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నేను నీ రూపానికి ఆకర్షితుడై నిజమైన ప్రేమ ఏదో తెలుసుకోలేకపోయాను కానీ స్వచ్ఛంగా ప్రేమించింది మాత్రం దీక్ష మనసుని. దీక్షకి అందించాల్సిన నా ప్రేమని పొరపాటున నీలాంటి రాక్షసికి అందించానని ఇప్పటికీ మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. ఈ జన్మకి కాదు, ఎన్ని జన్మలకైనా నీలాంటి దుర్మార్గురాలు నా సొంతం కాలేదు అని చెప్పి దీక్ష భుజం మీద చెయ్యి వేసుకొని తీసుకొని వెళ్తుంటాడు. శృతి కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తూ, ఒకప్పుడు కాలేజీలో దీక్ష దగ్గర నుంచి శృతిని అలా తీసుకువెళ్ళటం శృతికి గుర్తొస్తూ, ఐ వాంట్ లవ్, ఐ వాంట్ యష్ అంటూ ఏడుస్తుంటుంది. యష్ దీక్షను బయటకు తీసుకొచ్చి తన మీద సీరియస్ అవుతూ, నీకసలు బుద్ధుందా? ఇలాంటి నరరూప రాక్షసి దగ్గరికి ఒంటరిగా వస్తావా? నేను కాసేపు రావడం లేట్ అయి ఉంటే ఏమై ఉండేదో తెలుసా అంటూ కోప్పడతాడు. నీ కోసం ఫోన్ చేశాను యష్, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటుంది యష్ కోపానికి కాస్త భయపడుతూ. లిఫ్ట్ చేయకపోతే ఆగిపోవాలి కానీ ఇలా దీని దగ్గరికి ఒంటరిగా రావడం ఏంటి అని అడుగుతాడు. సారీ యష్, ప్లీజ్ కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఇంకెప్పుడు దీని దగ్గరికి ఇలా రానులే అని రిక్వెస్ట్గా చేస్తుంది. తను అలా రిక్వెస్ట్గా చెప్పగానే యష్ కోపాన్ని కంట్రోల్ చేసుకొని దీక్ష మొహాన్ని చేతిలోకి తీసుకుని, ఇది కోపం కాదురా, అది నిన్ను ఏమైనా చేస్తుందేమోనని భయపడ్డాను. నీ మెసేజ్ చూసి ఎంత కంగారు పడుతూ వచ్చానో తెలుసా అని అంటాడు. యష్ అలా అంటుంటే అతని కళ్ళలో నీటి పొరలు చూసి దీక్ష బాధపడుతూ యష్ని గట్టిగా హక్ చేసుకొని, నేను చాలా టెన్షన్ పెట్టించానని అర్థమవుతుంది యష్, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటుంది.
యష్ తన వెన్ను నిమురుతూ తనని ఇంకా హృదయానికి పుడుముకొని, ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితిలో కూడా ఇలా దాని దగ్గరికి రావద్దు. అది నా మీద కన్నా నీ మీదే చాలా ద్వేషంగా ఉంది. అది నీ మీద హత్యా ప్రయత్నం చేయటం ఇలా సెకండ్ టైమ్. సో, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి దీక్ష అని చెప్తుంటాడు. శృతి కిటికీలో నుంచి అదంతా చూస్తూ, ఒకప్పుడు యష్ తన్ని అలా హగ్ చేసుకొని, ప్రేమని పంచడం గుర్తు తెచ్చుకొని, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోతుంది. యష్ తన్ని ఎదురుగా నిలబెట్టుకొని చూస్తూ, ఆప్యాయంగా తన నుదిటి మీద ముద్దు పెట్టుకొని, అమ్మా, నాన్న మన కోసం ఎదురు చూస్తుంటారు. పద అని చెప్పి దీక్ష వచ్చిన కార్‌ని డ్రైవర్‌తో పంపించి, దీక్షని అతని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. యష్ వెళ్ళిపోవడం చూసి శృతి ఏడుస్తూ కూర్చొనిపోయి, నాకు యష్ కావాలి. దీక్ష మీద చూపిస్తున్న ప్రేమనంతా యష్ తిరిగి నా మీద చూపించాలి. యష్‌ని ఎలాగైనా పొందాలి అంటూ ఏడుస్తూ ఉండిపోతుంది. జరిగిన విషయం విని పద్దు మండిపోతూ, ఏమిట్రా మనకి బాధ? దాని పీడ ఎప్పుడు విరగడవుతుందిరా అని అంటుంది. అది పెద్ద ముదురమ్మా. అంత ఈజీగా మనల్ని విడిచే రకం కాదు అంటాడు యష్. నువ్వన్నది కరెక్టే యష్. దానికి ఎంత గుండె ధైర్యం ఉంటే ఇంతగా తెగించిపోతుంది అని అంటాడు ప్రతాప్ గారు. నలుగురు అలా కూర్చొని మాట్లాడుతుండగానే విక్రమ్ తండ్రి హరినాథ్ లోపలికి వచ్చి, నమస్కారం యశోధర్ అని అంటాడు. అతను రావడం చూసి ఈ నలుగురు ఆశ్చర్యంగా చూస్తుంటారు. మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను ప్రతాప్ గారు అని అంటాడు హరినాథ్. ఏముందని మాట్లాడడానికి అంటూ యష్ సీరియస్ అవుతాడు. నువ్వాగు యష్, ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం అని ప్రతాప్ గారు చెప్పి, రండి కూర్చున్న హరినాథ్ గారు అంటూ ప్రతాప్ గారు వారికి సోఫా చూపిస్తాడు. థ్యాంక్ యూ ప్రతాప్ గారు అంటూ వచ్చి హరినాథ్ కూర్చుంటాడు. పద్దు మాత్రం ఆయన చూసి కోపంగా మొహం తిప్పుకుంటుంది. దీక్ష కూడా అతన్ని కోపంగా చూస్తుంటుంది. చెప్పండి, దేని గురించి వచ్చారు అని అడుగుతాడు ప్రతాప్ గారు. మరో 4 రోజుల్లో కోర్ట్ హీరింగ్ ఉంది కదా. మా అబ్బాయి చేసింది తప్పే. ఇప్పుడు వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. నాది కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి సొసైటీలో నాకు కూడా కొద్దో గొప్పో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా కారణంగా అవి మట్టి కొట్టుకుపోతున్నాయి. ఈ కోర్టు, సినిమాలు, కేసులు వదిలేసి మా అబ్బాయికి క్షమాభిక్ష పెట్టమని మీతో ప్రాధేయపడటానికి వచ్చాను. మీరు కూడా ఒక కొడుక్కి తండ్రే కదా ప్రతాప్ గారు. ఓ తండ్రిగా కాస్త నా బాధను కూడా అర్థం చేసుకోండి అని అంటాడు హరినాథ్. మీరన్నది కరెక్టే. ఒక కొడుక్కి తండ్రిగా నేను కూడా మాట్లాడుతున్నాను. మీ కొడుకు ఆ శృతి కలిసి చేసిన మోసం వల్ల నా కొడుకు ఒకసారి చేతులు కోసుకొని చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు. ఆ క్షణం నా కొడుక్కి ఏదైనా అయ్యుంటే ఈ తండ్రి హృదయం ఎంత విలవిలలాడేదో అర్థం చేసుకోండి. యష్ తాగుడికి బానిసై రోడ్ల వెంట తిరుగుతుంటే, యష్ తాగి రోడ్డు మీద పడ్డాడు అంకుల్ అని చెప్పి ఒకసారి మీ కొడుకే పెద్ద బుద్ధిమంతుడిలాగా యష్ని తీసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. స్నేహం ముసుగులో మీ కొడుకు చేసింది చిన్న మోసం కాదు, వెన్నుపోటు. నా కొడుకుని వెన్నుపోటు పొడిచి వాడి జీవితంతో ఆడుకున్నాడు అని అంటాడు ప్రతాప్ గారు కోపంగా చూస్తూ. అవన్నీ హరినాథ్‌కి తెలుసు కాబట్టి సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు. ఆ క్షణం మీ కొడుకు వల్ల ఇంకొక తండ్రి మనోవేదన పడుతున్నాడని మీకు తెలిసినా కూడా మౌనంగా ఉన్నారు కానీ, మీ కొడుక్కి బుద్ధి చెప్పే ప్రయత్నం మాత్రం చేయలేదు. శృతి అలా బరి తెగించింది అంటే, చిన్నతనం నుండి తనకి మంచి, చెడు చెప్పేవాళ్ళు లేక అలా తయారైంది అనుకోవచ్చు. కానీ మీ అబ్బాయికి ఏమైంది? మీరున్నారు కదా! ఆ మాత్రం మీ కొడుక్కి బుద్ధి చెప్పలేకపోయారా? పిల్లలు అడ్డదారిలో పోతే అందులో సగం తప్పు తల్లిదండ్రులదే ఉంటుంది హరినాథ్ గారు. అప్పుడు మీ అబ్బాయి తప్పు చేస్తున్నా చూసి చూడనట్టుగా తల వంచుకొని పోయారు. మరి ఇప్పుడు కూడా అదే పని చేయండి అని అంటాడు ప్రతాప్ గారు. గుండె పగిలిన ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది ప్రతాప్ గారు. మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని నన్ను విక్రమే పంపించాడు. నా కొడుకు బాధని చూడలేక ఇలా వచ్చాను. మీరంటున్నది కరెక్టే. ఆ రోజు నా కొడుక్కి బుద్ధి చెప్పుంటే వాడికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మండుతున్న మీ గుండెల్లో నా బాధని వినలేవని అర్థమైంది. సరే, ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వండి
అని చెప్పి హరినాథ్ వెళ్ళిపోతాడు. రేపు కోర్ట్ హీరింగ్ ఉంది అనగా యష్ మనసులో టెన్షన్ ఏర్పడుతూ ఉంటుంది. నైట్ 10 అవుతుంటే యష్ అదే ఆలోచనతో బెడ్రూమ్‌లో సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. దీక్ష రీడింగ్ రూమ్‌లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. కానీ తన ఆలోచన కూడా రేపు కోర్టు తీర్పు ఎలా వస్తుంది అనే టెన్షన్‌తోనే ఉంటుంది. ఆ ఆలోచనతో చదువు మీద కూడా కాన్సంట్రేషన్ చేయలేక రూమ్‌లోకొచ్చేసరికి యష్ ఆలోచిస్తూ కూర్చోవడం చూసి, "రేపటి రోజు గురించి ఆలోచిస్తున్నావా యష్?" అంటూ దగ్గరకొచ్చి కూర్చుంటుంది. "అవును దీక్ష. ఇన్నాళ్ళ నా శ్రమకి ప్రతిఫలం అనేది రేపటి రోజునే ఆధారపడి ఉంది" అని అంటాడు. అప్పుడే సీఏ దగ్గర నుంచి యష్‌కి కాల్ వస్తుంటుంది. యష్ ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పండి సీఐ గారు" అని అంటాడు. "జోసెఫ్ చక్రధర్ మా కస్టడీలోకి తీసుకున్నాం. రేపు వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతాము" అంటూ వినపడుతూ ఉంటాయి. "థ్యాంక్ యూ సీఐ గారు. రేపు కోర్టులో కలుద్దాం" అని చెప్పి యష్ ఫోన్ పెట్టేస్తాడు. "దీనికోసం ఇంతగా కష్టపడుతూ ఇంకా టెన్షన్ పడుతున్నావేంటి యష్" అని అడుగుతుంది దీక్ష. "కోర్టు తీర్పు వచ్చే వరకు నాకు ఈ టెన్షన్ ఇలాగే ఉంటుంది దీక్ష. అసలు నేను స్క్రిప్టులో ఆ ఒక్క సీన్ రాసి ఉండకపోతే ఇంత టెన్షన్‌గా ఉండేవాడిని కాదు" అని అంటాడు బాధపడుతూ. "అలా అనుకోకు యష్. నువ్వు స్క్రిప్టులో ఆ సీన్ తెచ్చి ఉండకపోతే అసలు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ఇంత దూరం వచ్చేవాడివి కాదేమో" అని అంటుంది. "అది కూడా నిజమే దీక్ష. నీ మీద ద్వేషంతో ఉన్న శృతి నీ పరువు తీయాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఈ సినిమాకి ఒప్పుకొని అగ్రిమెంట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ సమస్య నుంచి బయట పడగలుగుతానా లేదా అని ఆలోచిస్తున్నాను" అని అంటాడు. "నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు యష్" అని అంటుంది దీక్ష బాధగా చూస్తూ. "అనవసరంగా నా ఆలోచనలతో దీక్షని కూడా డిస్టర్బ్ చేస్తున్నాను" అని అనుకొని యష్ నవ్వుతూ దీక్షని దగ్గరికి తీసుకొని, "నువ్వు చదువుకోవడం అయిపోయిందంటే ఇక పడుకుందాము" అని అంటాడు. "పడుకుందామని నేను కూడా వచ్చాను. కానీ నువ్వే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావు" అని అంటుంది యష్‌ని ఆ ఆలోచన నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో. "ఓహో! అయితే చెప్పవేంటి?" అంటూ నవ్వుతూ దీక్షని ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు. బెడ్ లైట్ ఆన్ చేసి దీక్షని దగ్గరగా తీసుకొని పడుకొని తనని ముద్దులతో ముంచుతుంటాడు. యష్ మనసుని ప్రశాంతంగా ఉంచాలనే ఉద్దేశంతో దీక్ష కూడా యష్‌కి సహకరిస్తూ ఉండిపోతుంది. కొద్దిసేపటికి దీక్ష యష్ చూపించిన ప్రేమకి అలసిపోయి దుప్పటి ముసుగులో యష్ గుండెల మీద పడుకొని ఆదమరచి నిద్రపోతుంటుంది. కానీ యష్ మాత్రం నిద్రపోతున్న దీక్షని జో కొడుతూ కోర్ట్ హీరింగ్ గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. అదే సమయాన శృతి మందు బాటిల్స్‌ని ఖాళీ చేస్తూ సిగరెట్ పీకలు పీలుస్తూ యష్‌తో తనకున్న అనుబంధాల్ని గుర్తు చేసుకుంటూ దీక్ష మీద రగిలిపోతూ ఉండిపోతుంది. మరుసటి రోజు కోర్టు ముందు యష్ ఫణి లాయర్ జయచంద్రతో మాట్లాడుతూ ఉండగా, "హాయ్ యష్" అంటూ రోహిత్ వస్తాడు. "హాయ్ రోహిత్. ఈరోజే కోర్టు హీరింగ్ అందుకే నిన్ను రమ్మన్నాను" అంటాడు యష్. "ఈ రోజు కోసమే నేను కూడా ఎదురు చూస్తూ వస్తున్నాను యష్" అని అంటాడు రోహిత్. అంతలోనే విక్రమ్, హరినాథ్, శృతి కలిసి వాళ్ళ లాయర్ స్వామినాథ్‌తో కోర్టు ఆవరణలోకి వస్తారు. వాళ్ళు రావడమే ఆలస్యం. కోర్టు ముందు యష్ అభిమానులు "స్టార్ హీరో గెలవాలి" అంటూ నినాదాలు చేస్తుంటారు. ప్రెస్, మీడియా అభిమానులతో కోర్టు ముందు కోలాహలంగా కనిపిస్తుంటుంది. ఎలాంటి సంఘర్షణలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. షూటింగ్‌కి ముందే సెన్షనే సెన్సేషనల్ అవుతున్న 'తొలి ముద్దు' సినిమా షూటింగ్‌కి ఈరోజే కోర్ట్ హీరింగ్ అంటూ టీవీలు కూడా మారుమ్రోగుతుంటాయి. దీక్ష ప్రతాప్ గారి దంపతులు, లల్లీ దంపతులు, రామ్మూర్తి గారి దంపతులతో వచ్చిన శరత్ కారు కోర్టు ముందు ఆగుతుంది. వాళ్ళు దిగగానే ప్రెస్, మీడియా వాళ్ళ చుట్టూ మూగుతుంటే సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది వాళ్ళని కంట్రోల్ చేస్తుంటారు. దీక్షతో మాట్లాడించాలని మీడియా వెంట పడుతుంటే పోలీస్ సిబ్బంది దీక్ష వాళ్ళకి సహాయం చేసి యష్ దగ్గరికి తీసుకువెళ్తారు. దీక్షని చూడగానే శృతి మండిపోతుంటుంది. యష్ అది గమనించి దీక్షని ఇంకా దగ్గరగా తీసుకొని పట్టుకొని తన వైపు ద్వేషంతో చూస్తుంటాడు. శృతి వాళ్ళందరినీ అలా చూస్తూ పిడికిలి బిగిస్తూ ఉంటుంది. "నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు" అన్నట్టుగా దీక్ష కూడా శృతి వైపు చూస్తుంటుంది. కొద్దిసేపటికి
కోర్టు వాదనలు మొదలవుతాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. స్టోరీని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.